వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. రోజుకో సవాల్ చేస్తూ వస్తున్నారు కౌశిక్ రెడ్డి. ఈ గొడవ ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ 1% కూడా ప్రజా ప్రయోజనం కనిపించడం లేదని, పైగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా అరికపూడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్ తాను పక్కా తెలంగాణ అని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కి డ్యామేజ్ గా మారుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడా ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్త పడింది. హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది. అందుకే వరుసపెట్టి 2 సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగురవేయగలిగింది. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పరువు కాపాడింది. ఆ విధంగా సెటిలర్లు అంతా గులాబీ పార్టీని ఆదరించకపోతే దారుణమైన ఓటమి జరిగి ఉండేది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి, గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల రచ్చ సాగుతోంది. దీంతో పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మీద, వాటి అమలు మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్యేల జంపింగ్ల మీద పోరాటం ఏంటి అని కేసీఆర్ గుస్సా అయినట్లుగా చెప్తున్నారు. ఈ జంపింగ్ల మీద వివాదం చేయాలని చూస్తే అది చివరికి మనకే తగులుకుంటుందని కేసీఆర్ అన్నట్లుగా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేయని పనుల మీద పోరాటాలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుందని కేసీఆర్ సూచించారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగ్లు, ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్త చివరికి బూమరాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ సీరియస్ అయ్యారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పాలన మీద, వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఈ లొల్లేండి అని కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ వర్సెస్ ఆంధ్ర సెటిలర్స్ అంటూ ఏంది ఈ కొత్త పంచాయతీ అని కూడా సదరు ఎమ్మెల్యే మీద ఫైర్ అయినట్లుగా సమాచారం. సెటిలర్లు అనుకూలంగా ఉన్నారు కాబట్టే హైదరాబాద్ గడ్డ మీద జీహెచ్ఎంసీలో గులాబీ పార్టీ చల్లగా ఉందని కూడా కేసీఆర్ హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో కారు పార్టీ ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరుగుతుంది. ఆ పార్టీలో సైలెంట్ స్పెక్టర్లుగా చాలా మంది ఉన్నారు. ఎవరి బిజినెస్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎంతసేపు కేటీఆర్ తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు. యువ నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. దాంతో మరింత బదనామైపోతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉంది. దీంతోనే మౌనమునిగా ఇన్నాళ్లు ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే గట్టిగా నోరు చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా తొందరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు సెటిలర్ల పేరిట అగ్గిరాజేస్తే మాత్రం కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన అస్త్రంగా మారుతుంది. దాంతో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు రావడం ఖాయంగా కనిపిస్తుంది.